దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు యువత భవిత కార్యక్రమంలో విద్యా ఉపాధి అవకాశాలలో బ్యాంక్ ఉద్యోగాలపై అవగాహనకు సంబంధించి మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు కె శ్రీధర్ గారు. బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే మీరు కాల్ చేయవచ్చు 24870005 మరియు 24870006. నమస్కారం శ్రీధర్ గారు. సార్, మరి ఈ మన బ్యాంకింగ్ రంగంలో రాబోయే అవకాశాలు ఏమున్నాయంటారు? యాక్చువల్గా ఇప్పుడైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రేపు జూన్ 20, 21, 28, 29 తారీఖుల్లో ఉన్నాయండి. అదేవిధంగా నెక్స్ట్ మంత్లో ఎస్బీఐ క్లరికల్ నోటిఫికేషన్ ఒకటి రాబోతుంది. అట్లానే సెప్టెంబర్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ అక్టోబర్లో ఐబీపీఎస్ పిఓ జాబ్స్ రాబోతున్నాయి. డిసెంబర్లో ఐబీపీఎస్ క్లర్క్ వస్తాయి. ఈ విధంగా సంవత్సరం అంటే డిసెంబర్ లోపు కనీసం 15 నోటిఫికేషన్స్ ఉన్నాయండి రావడానికి అవకాశం ఉన్నటువంటి. వీటిల్లో యాక్చువల్గా ప్యాటర్న్లో కూడా కొద్ది మార్పులు రాబోతున్నాయి. ఆ ప్యాటర్న్ల మార్పులు ఏంటంటే ఇంతకుముందు ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు ఈ మధ్యకాలంలో దాన్ని ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటటువంటి 2 విభాగాలుగా విడదీయటం జరిగింది. సార్, దీని గురించి మనం మాట్లాడదాం. ఈ రోజు మన ఫస్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో, నమస్తే అండి, మీ పేరు? రామిరెడ్డి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే రామిరెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సందేహం ఏంటో అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి రామిరెడ్డి గారు. ఓకే, చెప్పండి. రామిరెడ్డి గారు, సార్ కాల్ కట్ అయినట్టుంది. సార్, మరి ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్పులు ఏంటంటేనండి, ఇంతకుముందు ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్ళు. కానీ రీసెంట్ గా వచ్చినటువంటి మార్పు ఏ రకమైనటువంటి మార్పు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ గా విడదీయటం జరిగింది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మొత్తం 3 సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది, రీజనింగ్ ఏమో 35 మార్క్స్కి ఉంటుంది, అర్థమెటిక్ 35 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో వచ్చేటటువంటి మార్కుల్ని ఫైనల్ రిజల్ట్ ఇవ్వడంలో వచ్చేటటువంటి మార్కులకి యాడ్ చేయటం జరగదండి. అంటే దీంట్లో జస్ట్ క్వాలిఫై అవటం మాత్రమే జరగాల్సి ఉంటుంది. అంతే తప్పించి స్కోరింగ్ అనేది ఎంత వచ్చినా సరే ఒకటే అవుతుందండి దీంట్లో. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి ఉద్యోగాలకి 1:20 రేషియోలో సెలక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 20 మంది చొప్పున మెయిన్ ఎగ్జామ్కి సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మెయిన్ ఎగ్జామ్ ఇంతకు ముందు ఉన్నట్లుగానే 200 క్వశ్చన్లు, 200 మార్కులు, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్, మార్కెటింగ్ అనేటటువంటి 6 సబ్జెక్టులు 4 విభాగాల్లో ఉంటాయండి. దీంట్లో వచ్చినటువంటి స్కోరు తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలు, అదేవిధంగా ఈ 2 మార్కుల్ని యాడ్ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందండి. ఇంతకు ముందు అయితే ఓన్లీ ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉండేది. బట్ రీసెంట్ గా వచ్చినటువంటి చేంజ్ ప్రిలిమినరీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మరి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు సార్. హలో 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 నా పేరు మనోహర్ మేడం. నమస్తే అండి, మీ పేరు? మనోహర్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సందేహం ఏంటో అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. సార్, మేము ఇప్పుడు ఐడిబిఐ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవచ్చు సార్. చెప్పండి. ఐడిబిఐ నోటిఫికేషన్ యాక్చువల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అది కాంట్రాక్ట్ ఉద్యోగాలండి. అంటే పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. కాకపోతే ఏంటంటే తర్వాత జరిగేటటువంటి పర్మనెంట్ రిక్రూట్మెంట్లు వీళ్ళకి కొంత ప్రయారిటీ ఇస్తామన్నారు. ఏ పర్సంటేజ్ ప్రయారిటీ ఇస్తారనేది నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదండి. కానీ బ్యాంక్ ఉద్యోగం అనేది అది ఈవెన్ దో దట్ ఈస్ టెంపరీ వర్కింగ్ ఇన్ ఏ వెరీ గుడ్ బ్యాంక్, ఐడిబిఐ అనేటువంటి పెద్ద బ్యాంక్లో వర్క్ చేయగలగటం అనేది ఒక మంచి అవకాశంగా భావించవచ్చండి మనం. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్, మరి మీరు ఇందాక ప్యాటర్న్ లో చేంజెస్ జరిగాయి అంటున్నారు. అవునండి. ఈ ప్యాటర్న్ లో వచ్చినటువంటి మార్పులు యాక్చువల్గా విద్యార్థుల్లో రకరకాలైనటువంటి భయాలు అంటే 3 స్టేజీలుగా విడదీయటం జరిగింది. యాక్చువల్గా ఈ 3 స్టేజీలుగా విడదీయటానికి కారణం ఏంటంటేనండి, ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయింది. ఇంతకు ముందు 3 సంవత్సరాల క్రితం వరకు ఎగ్జామ్స్ అన్ని కూడా పేపర్ పెన్సిల్ టెస్ట్ జరిగేది. బట్ ఈ సంవత్సరం గడిచినటువంటి 3 సంవత్సరాల నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ చేయడం జరగటం వలన ఈ ఆన్లైన్ ఎగ్జాముల్లో ఫ్రాడ్లు తగ్గించడం కోసం, టెక్నాలజీ వాడటం కోసం, అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవటం, అదేవిధంగా
ఫోటో తీసుకొని ఫోటో తీసుకున్న తర్వాత విద్యార్థులను లోపలికి ఎంటర్ చేయటం, ఇటువంటి చేంజెస్ చేయటం కోసం గాను ఈ సెకండ్ స్టేజ్ నుంచి ఈ రకమైనటువంటి బయోమెట్రిక్ ఎంట్రీలు పెట్టాలనేటటువంటి ఆలోచనతో కొంత ఫిల్టరేషన్ జరగాలనే ఉద్దేశంతో మెయిన్స్ ప్రిలిమ్స్ గా విడగొట్టడం జరిగిందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప జిల్లా పొద్దుటూరు. ఓకే, మీ సందేహం అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి, రాజు గారు చెప్పండి. సార్, నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నాను సార్. ఓకే, హలో, చెప్పండి రాజు గారు, వినపడుతుంది, చెప్పండి. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నాను. IRDI కోర్స్ అని ఒకటి ఉంది కదా సార్, ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీలో, దానిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్. IRDA కోర్స్ అండి. Yes, సార్. IRDA అనేది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అండి. అది Yes, దా- సార్. అది దాంట్లో ఏ రకమైనటువంటి కోర్సులు ఆఫర్ చేయరండి. ఓకే సార్. ఓకే అండి. అదే. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్, మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా వీళ్ళకి అర్హత ఉండదు అనేది వస్తుంది ఈ జాబ్స్ రాయడానికి, ఎంతవరకు సమంజసం అంటారు? యాక్చువల్గా అండి, నోటిఫికేషన్లో ఉండేటటువంటి విషయం ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ ద టెస్ట్ అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది. ఇంజనీరింగ్ కూడా ఒక బ్యాచిలర్ డిగ్రీనే. దేశంలో అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్కే అవకాశం ఇచ్చిన తర్వాత ఇంజనీరింగ్ విద్యార్థులకి దీంట్లో అవకాశం ఇవ్వకపోవటం అనేది ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఒక ఆలోచనే తప్పించి అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంప్లిమెంట్ చేయడానికి జరగదండి. ఎందుకంటే రాజ్యాంగంలో సమానత్వం అనేటటువంటి, ఈక్వాలిటీ అనేటటువంటి ఒక పదవి ఉంది. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఇవ్వాలి. డెఫినెట్ గా ఈ రకమైన మార్పు జరగడానికి అవకాశం లేదు. అంటే కొంతమందిలో సందిగ్ధాలు కూడా ఉంది. ఆ. సార్, నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? శివకుమార్, నల్గొండ నుంచి. శివకుమార్ గారు, ఓకే, మీ సందేహాన్ని అడగండి. శివకుమార్ గారు, శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శివకుమార్ గారు, చెప్పండి. సార్, ఇది నాకు బీకామ్ కంప్లీట్ అయిందండి. ఓకే. అయితే నెక్స్ట్ నేను బ్యాంకింగ్ వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే నా డౌట్ ఏంటంటే కాంపిటీషన్ బాగా పెరిగింది. దాని తగ్గట్టుగా కోచింగ్ ప్లస్ ఇది ప్రిపరేషన్ ఇంకా ఏ విధంగా ఫాలో కావాలి, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేసుకోవాలని. యాక్చువల్గా అండి, ఈ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా కనీసం ప్రతి సంవత్సరం 10 నుంచి 15 నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి కాబట్టి 6 సబ్జెక్టులు అండి. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జీకే, కంప్యూటర్, మార్కెటింగ్. ఈ 6 సబ్జెక్టులు కనుక ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయినట్లయితే ఏ ఎగ్జామ్ అయినా సరే రాయటానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్స్ అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మీరు ఇన్స్టిట్యూషన్లో చేరాలన్నారు. చేరేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఎటువంటిది అయి ఉండాలంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో ప్రాక్టీస్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ అయితే చక్కగా మీరు ఉద్యోగం తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రిపరేషన్ మొత్తం చేయడానికి వీలు పడుతుందండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్, మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎటువంటి సందిగ్ధం లేకుండా చక్కగా వాళ్ళు ఏ రకమైనటువంటి అనుమానాలు, అపోహలు లేకుండా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంజనీరింగ్ విద్యార్థులకు అర్హత తీసేయటం అనేది జరగడానికి స్కోప్ లేదండి. ఇంజనీరింగ్ విద్యార్థులకు అర్హత గ్యారంటీగా ఉంటుందండి ఎగ్జామ్లో. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు అండి, గుంటూరు నుంచి. ఓకే శ్రీనివాసరావు గారు, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే శ్రీనివాసరావు గారు, చెప్పండి. అకౌంట్ జిరాక్స్ అని ఇప్పుడు ఈ పెట్టారుగా మేడం. ఏదండి? నా పేరు శ్రీనివాసరావు అండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. బ్యాంకీలో అకౌంట్ తీస్తే ఇప్పుడు ఆన్లైన్ కి ఇప్పుడు గ్యాస్ కి ఇలాంటి వాటికి పెట్టారు కదండి. చెప్పండి. అయితే వాటికి ఏమైందంటే ఇప్పుడు ఆన్లైన్ ఆల్రెడీ నేను బ్యాంకులో అకౌంట్ తీశాను, ఆధార్ కార్డు లింక్ కాలేదంటున్నారు. గ్యాస్ అయితే ఆల్రెడీ ఒకసారి వచ్చిందండి. ఏమండి, ఈ కార్యక్రమం బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించినటువంటిది. బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నలు ఏమైనా అడగండి. శ్రీనివాసరావు గారు, బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్, మరి మనకి ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? యాక్చువల్గా అర్హతలు అనేవి 2 రకాల అర్హతలు మేడం. దీంట్లో ఆ 2 రకాల అర్హతలు ఏంటంటే ఒకటి విద్యార్హత, ఇంకొకటేమో వయసు. విద్యార్హత వచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలండి. అదేవిధంగా వయసు ఏంటంటే
క్లరికల్ ఉద్యోగానికి అయితే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు 20 సంవత్సరాలు నిండి ఉండాలి, 28 సంవత్సరాలు నిండకూడదు. అదే పిఓ ఉద్యోగానికి అయితే 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, 30 సంవత్సరాల వయసు నిండి ఉండకూడదు. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి. అదే ఓబీసీ విద్యార్థులు అయితే వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉందండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 5 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంది. కానీ ఏ విధమైనటువంటి అంటే విద్యార్హతల్లో ఏ రకమైనటువంటి పర్సంటేజ్ రెస్ట్రిక్షన్ ఏం లేదు. జస్ట్ ఒక డిగ్రీ పాస్ అయ్యి ఉన్నటువంటి ఏ విద్యార్థి అయినా సరే, అది బిఏనా, బీకామా, బిఎస్సీనా, బీజెడ్సీనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాసులు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు శ్రీనివాసులు? మా ప్రధాన డిస్ట్రిక్ట్ కార్మాపల్లి విలేజ్. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు మాట్లాడండి. శ్రీధర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. కాల్ కట్ అయిపోతున్నారు. చెప్పండి, వినపడుతుంది, మాట్లాడండి. నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నా అండి. నాది ఇంగ్లీష్ ప్రాబ్లం అండి ఎక్కువగా. ఓకే, సో చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, వినపడుతుంది, ప్రశ్న అడగండి. నా బ్యాంక్ కోచింగ్ తీసుకున్నానండి. నాది ఇంగ్లీష్ కొంచెం ప్రాబ్లంగా ఉందండి చిన్నప్పటి నుంచి. ఓకే, అది ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి ఏంటి అనేసి. యాక్చువల్గా అండి మనకి అది ఇంగ్లీష్ రాదు అనేటటువంటి ఫోబియానే మొదటి నుంచి అందరి విద్యార్థుల్లో ఉండేటటువంటిదండి. కానీ డిగ్రీ ఎగ్జామ్స్లోను, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లోను ఉండేటటువంటి ఇంగ్లీషు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండేటటువంటి ఇంగ్లీషు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. డిగ్రీ ఎగ్జామ్స్లో అయితేనేమో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనేమో ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్ రాయటానికి నంబర్ ఆఫ్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు అండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ అయితే ఇంగ్లీష్ ఈ ఫోబియా అనేది లేకుండా హ్యాపీగా ఎగ్జామ్ చక్కగా రాయొచ్చండి. ఎందుకంటే యాక్చువల్గా క్వశ్చన్ అక్కడే ఉంది, ఆన్సర్ అక్కడే ఉంది, కాకపోతే ఇంకో 3 చాయిస్లు ఎక్స్ట్రా ఉంటాయి. అక్కడ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ అయితే మనం స్పెల్లింగ్లు చెక్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ చేయాలి. కానీ దీంట్లో అటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవండి. గ్రామీణ విద్యార్థులు కూడా అంటే యాక్చువల్గా ఇటువంటి భయాలు ఎక్కువగా మేము చూస్తుంది గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా చూస్తూ ఉంటామండి. ఇంగ్లీష్ అనేది అమ్మో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ రాదు అనేటటువంటి భయం ఉంటుంది. ఆ రకమైనటువంటి భయాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదండి. మరి నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు? అపర్ణ అండి. అపర్ణ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కోదాడ నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఓకే అపర్ణ, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి అమ్మా అపర్ణ. సార్ ఇప్పుడు అంటే మాక్సిమం ఏ బ్యాంక్ జాబ్ కైనా ఎగ్జామ్స్ అప్పుడు మినిమం ఎంత స్కోర్ టార్గెట్ పెట్టుకొని రీచ్ అవ్వాలంటారు సార్? అంటే మనం రాసే ఎగ్జామ్ ను బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండమ్మా. పోయిన సంవత్సరం ఐబీపీఎస్ పిఓకి 82 మార్కులు అంటే జనరల్ కేటగిరీకి 82 మార్కులు కట్ ఆఫ్ మార్కులుగా పెట్టారు. 82 మార్కులు కట్ ఆఫ్ గా పెట్టారని చెప్పి మనం 82 మార్కులు టార్గెట్ చేసుకోవటం కాకుండా కనీసం ఒక 100-110 మార్కులు టార్గెట్ చేసుకుని పిఓకి ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్ గా ఉద్యోగం తెచ్చుకోవచ్చు. అదే క్లరికల్ ఎగ్జామ్ అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 133 మార్క్స్ ఉన్నాయి. మనం ఒక 150 మార్క్స్ టార్గెట్ గా పెట్టుకుని ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్ గా బ్యాంక్ క్లర్క్ ఉద్యోగం తెచ్చుకోవచ్చమ్మా. ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ అని పెట్టారు కదా సార్? అవునమ్మా, ఎస్బీఐ పిఓకి. ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? యాక్చువల్గా ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ గేట్ పాస్ టు మెయిన్స్ ఎగ్జామ్. అంటే దీంట్లో వచ్చినటువంటి స్కోర్ ని ఫైనల్ స్కోర్ లోకి యాడ్ చేయరమ్మా. దీంట్లో 3 విభాగాలు ఉంటాయి: రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. ఈ రీజనింగ్ ఏమో 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 35 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 30 క్వశ్చన్స్, అర్థమెటిక్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 3 విభాగాలు ఉంటాయి. కానీ దీంట్లో కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే టాప్ 40,000 ని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు 2,000 కాబట్టి 2000 మల్టిప్లైడ్ బై 20 అంటే పేపర్ ఈజీనెస్ ని బట్టి లేదా టఫ్నెస్ ని బట్టి ఈ కట్ ఆఫ్ మార్క్ అనేది మారటానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే అప్పన్న, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అప్పన్న. సార్ మరి మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నోటిఫికేషన్ కి ముందు నుంచి వీళ్ళ ప్రిపరేషన్ ఉండాలంటారా లేదా వచ్చాక ప్రిపేర్ అయితే సరిపోతుంది? వచ్చాక ప్రిపేర్ అవడానికి నుండి
మనకి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మాక్సిమం 2 నెలల 15 రోజులు టైం ఉంటుంది. ఈ 2 నెలల 15 రోజుల్లో ఈ ప్రిపరేషన్ అనేది సరిపోదు అనేది, అంటే కనీసం ఎగ్జామ్కి 1.5 మంత్ ముందు నుంచి వీళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్లు ప్రాక్టీస్ చేస్తే కానీ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వలేరండి. అందుకని కోచింగ్ అనేది నోటిఫికేషన్తో సంబంధం లేకుండా, అంటే ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కూడా ఈ 6 సబ్జెక్టులు కనుక మనకి నోటిఫికేషన్లు రావు అనేటటువంటి భయాందోళన ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ IBPS వాళ్ళు నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో ఏమేమి నోటిఫికేషన్ ఏ రోజు రాబోతుంది అనేది IBPS.in అనేటటువంటి వెబ్సైట్లో ఎగ్జామ్ డేట్లతో సహా పెట్టున్నారు. కాబట్టి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మనం ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది మార్కాపురం అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకేనండి, శ్రీధర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. సార్, ఇది ఇప్పుడు మామూలుగా POs అవి పడ్డాయి కదా నోటిఫికేషన్. అవునండి. అయితే దాంట్లో కొన్ని బ్యాక్లాగ్స్ అని ఇచ్చారు కదా పోస్టులు. అవునండి. అది ఎట్లా ఇప్పుడు బ్యాక్లాగ్స్ అనేది మామూలుగా జనరల్ గా ఎగ్జామ్ ద్వారా కాకుండా తీసుకుంటారు కదా? లేదండి, ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేది లాస్ట్ నోటిఫికేషన్లో మిగిలిపోయినటువంటి, అంటే అన్ఫిల్డ్ ఏదైతే ఉందో దాన్ని తర్వాత వచ్చే నోటిఫికేషన్లో కలపటం జరుగుతుందే తప్పించి దాన్ని వేరే విధంగా ఫిల్ చేయటం అనేది ఉండదండి. హలో వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సార్, మరి మన ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంటర్మీడియట్ ని బేస్ చేసుకుని ఎలాంటి అవకాశాలు ఉన్నాయంట? యాక్చువల్గా ఒక 3 సంవత్సరాల క్రితం వరకు బ్యాంకింగ్ రంగంలో క్లరికల్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇంటర్మీడియటే విద్యార్హతగా ఉండేదండి. అది అంతకుముందు ఇంకో 10 సంవత్సరాల ముందుకు వెళ్తే 10వ తరగతే విద్యార్హతగా ఉండేది. కానీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వచ్చినటువంటి మార్పుల్లో డిగ్రీ క్వాలిఫికేషన్ చేశారు. కానీ ఇన్సూరెన్స్ రంగంలో అసిస్టెంట్ ఉద్యోగం, అంటే బ్యాంకులో అయితేనేమో క్లర్క్ క్యాడర్ అంటారు, ఇన్సూరెన్స్ రంగంలో అసిస్టెంట్ క్యాడర్ అంటారు. ఈ అసిస్టెంట్ క్యాడర్కి ఉండాల్సినటువంటి విద్యార్హత ఇంటర్మీడియటే. అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు రాయటానికి ఇన్సూరెన్స్ రంగంలో చక్కటి అవకాశాలు ఉన్నాయి. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో క్లర్కుల నోటిఫికేషన్లో 4 నోటిఫికేషన్లు వచ్చినాయండి. సార్, దీని గురించి మాట్లాడదాం. మన నెక్స్ట్ కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శేషగిరి మేడం, నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాను. ఓకే శేషగిరి గారు, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శేషగిరి గారు, చెప్పండి. సార్, ఇప్పుడు బ్యాంక్ POs ఎగ్జామ్స్ 2 స్టేజెస్ లో ఉంది ఎగ్జామ్, అవును కదండి? అవునండి. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సెకండరీ ఎగ్జామ్స్ అంటే నేను బయట విన్నది జనరల్ గా చెప్పండి. అంటే పేమెంట్ అది బయట అంటే దానికి అమౌంట్ కడితేనే కానీ అవ్వదు, అన్ని కూడా బాగా ముందుగానే అలవాట్ అయిపోతాయి పోస్టులు అన్నది నేను బయట వింటున్నది జనరల్ గా. ఒక అబ్బాయి, నా ఫ్రెండ్ ఒక ఆయన అయితే PO ఎగ్జామ్ పాస్ అయ్యాడు ప్రిలిమినరీ, నాకు బస్ లో మీట్ అయ్యాడు. మరి ఇట్లా ఉండే పొజిషన్ అయితే మనీ కట్టాలి డెఫినెట్ గా, అప్పుడే అవుతుంది. ఇవన్నీ బాగోస్ గా, ఎంతో మెరిట్ ఉన్న వాళ్ళు వచ్చినా సరే అక్కడికి ఆల్రెడీ ముందే పోస్టులు కట్టాలి, డబ్బులు కట్టుకుంటే అయిపోతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? శేషగిరి గారు, ఇది అభూత కల్పనే తప్పించి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇటువంటి బ్యాంక్ ఉద్యోగాల్లో 1% కూడా అవకాశం ఉండదండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ జరిగేది ఆన్లైన్ సిస్టంలో. ఆన్లైన్ సిస్టమ్కి రావడానికి రీజన్ ఏంటంటే పేపర్ పెన్సిల్ సిస్టంలో కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయనే ఉద్దేశంతో టైం సేవ్ చేయడం కోసం, ఈ ఫ్రాడ్లన్నీ అవాయిడ్ చేయడం కోసం గాను ఆన్లైన్ ఎగ్జామ్ అయింది. ఆన్లైన్ ఎగ్జామ్లు నిర్వహించే సంస్థ కూడా ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ TCS వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి అవకాశాలు ఉండవండి. ఒకవేళ ఎవరన్నా చెప్పినా కూడా నమ్మకండి. ఇంకొకటి ఏంటంటే, ఇందాక మీ మిత్రుడు ఎవరో ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అని అన్నారు. అసలు ఇంతవరకు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగలేదు. ప్రిలిమినరీ ఎగ్జాము జూన్ 20వ తారీఖున జరగబోతుంది మొట్టమొదటిసారిగా. కాబట్టి ఇటువంటి అపోహలు పెట్టుకోకుండా చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సార్, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు చెప్పండి సార్. వీరభద్ర. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వీరభద్ర.
వీరభద్ర, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు. చిత్తూరు నుంచి. ఓకే, శ్రీధర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి వీరభద్ర. హలో సార్. చెప్పండి వీరభద్ర. సార్ నేను డిగ్రీ అయిపోయింది సార్, బీకామ్. ఓకే సార్ నాకు అర్థమెటిక్ సరిగా రాదు. ఓకే. అందుకు రీజనింగ్ ఇంగ్లీష్ తోనే ఏదైనా జాబ్స్ వస్తుందా అనేసి. యాక్చువల్గా ఈ బ్యాంక్ ఎగ్జామ్లో నుండి వీరభద్ర ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫై అవ్వాల్సిందేనండి. ఒక సెక్షన్లో క్వాలిఫై అవ్వకుండా మీకు మిగతా సబ్జెక్టుల్లో టోటల్లో స్కోర్ వచ్చినా కూడా ఇంటర్వ్యూకి పిలుపు రాదండి. అందుకని అర్థమెటిక్ యాక్చువల్గా మీకు అనిపించేది ఏంటంటే బీకామ్ బ్యాక్గ్రౌండ్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అర్థమెటిక్ రాదు అనుకుంటారు. యాక్చువల్గా ఈ అర్థమెటిక్ అనే సబ్జెక్టు బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఉన్నది అందరూ కూడా 10వ తరగతి వరకు చదువుకున్నటువంటిదే. 10వ తరగతి వరకు అందరూ కామన్ గానే చదువుకున్నారు. అక్కడ మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అంటూ ఏ రకమైనటువంటి భేదాలు లేవు. ఆ భయాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టగలిగితే డెఫినెట్ గా సక్సెస్ అవ్వచ్చండి. ఓకే వీరభద్ర, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మనం ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని జాబ్స్ గురించి. ఇంటర్మీడియట్ లో ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితేనేమో ఇన్సూరెన్స్ కంపెనీల్లో అవకాశాలు ఉన్నాయండి. అదే సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హెచ్ఎస్ఎల్ అంటారు, అంటే హయ్యర్ సెకండరీ లెవెల్. దానికి క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను. దానికి 18 సంవత్సరాల వయసు నుండి ఉండాలి, 27 సంవత్సరాల లోపు వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అర్హులండి. అంటే ఇంటర్మీడియట్ విద్యా అర్హతతోనే రాయటానికి దగ్గర ఒక 10 ఉద్యోగాల వరకు అవకాశం ఉందండి. కాబట్టి అది ఇంటర్మీడియట్ నుంచే కనుక వాళ్ళు ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ అయిపోయి 18 సంవత్సరాల వయసు కంప్లీట్ అయ్యి లోపు ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక ఎగ్జామ్స్ రాసుకోవచ్చండి, డెఫినెట్ గా రాయొచ్చు. సార్ మరి ఇందాక మనం ఆన్లైన్ లో ఎగ్జామ్ జూన్ 20th అన్నారు, సో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఏం లేదండి, దానికి ఆన్లైన్ ఎగ్జామ్ కి విధి విధానాలు అనేవి IBPS.in అనేటటువంటి వెబ్సైట్ లో శాంపిల్ మోడల్ టెస్ట్ పెట్టుంది. అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్వశ్చన్ నెంబర్ దగ్గర వైట్ కలర్ కనపడితే దాని మీనింగ్ ఏంటంటే క్వశ్చన్ చదవలేదని. అదేవిధంగా రెడ్ కలర్ ఉంటే చదివి ఆన్సర్ పెట్టలేదని, గ్రీన్ కలర్ ఉంటే చదివి ఆన్సర్ పెట్టి సేవ్ చేసినట్టు, అదే పర్పుల్ కలర్ ఉంటే అది మళ్ళీ చూద్దాం రివ్యూకి పెట్టినట్టు. ఇటువంటివి మెళకువలన్నీ కూడా IBPS.in వెబ్సైట్లో ఉన్నాయండి. అవన్నీ కనుక వాళ్ళు చూసి ముందుగానే ఒక అవగాహనకు వచ్చినట్లయితే ఎగ్జామ్ సులువుగా రాయటానికి వీలు పడుతుందండి. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? గాయత్రి అండి. గాయత్రి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి నుంచి. ఓకే, శ్రీధర్ గారు ఉన్నారు, మీ సందేహాన్ని అడగండి గాయత్రి. ఓకే మేడం. మేడం 1988 May 17 పుట్టిన వాళ్ళు బ్యాంక్ క్లర్క్ కి ఎలిజిబుల్ కాదా మేడం? 88 నుంచి 88 అమ్మా. కేటగిరీ ఏంటన్నారు? జనరల్ సార్. జనరల్ అంటే మీకు 27 సంవత్సరాలు వస్తున్నాయి అంతే కదమ్మా? అవును సార్. 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగాలకి 28 సంవత్సరాలు పూర్తయ్యే వరకు అర్హత ఉందమ్మా. అంటే మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఈ సంవత్సరం రాబోయేటటువంటి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా అర్హత ఉంటుందమ్మా. అంటే అప్లై చేసుకోవచ్చా సార్? అప్లై చేయొచ్చమ్మా. మీరు బ్యాంక్ పిఓకి వచ్చి 30 years సార్. పిఓకి 30 years అమ్మా, జనరల్ కేటగిరీకి 30 years. అదే క్లరికల్ అయితేనేమో 28 years. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే గాయత్రి, థ్యాంక్స్ ఫర్ కాల్. సార్ ఈ పిఓ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు మనకి రాబోతుంది? మనకి యాక్చువల్ గా ఇప్పుడు ఆల్రెడీ SBI PO నోటిఫికేషన్ వచ్చి లాస్ట్ డేట్ అయిపోయిందండి. కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ది CGL అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటారు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి 29 డిపార్ట్మెంట్స్ లో, అంటే ఎగ్జాంపుల్ కి చెప్పుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్లు, సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్స్పెక్టర్లు, కస్టమ్స్ లో ఇన్స్పెక్టర్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లో ఆడిటర్లు, డిఫెన్స్ లో ఆడిటర్లు, ఇట్లా 29 రకాల ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ ఉందండి. ఇది 28వ తారీఖు వరకు, అంటే ఈ నెల 28వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆగస్టులో జరుగుతుందండి. వాళ్ళు ఇమీడియట్ గా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో. నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సందేహాన్ని అడగండి. శ్రీధర్ గారు మనతో ఉన్నారు. నాకు 162 వచ్చినాయండి టోటల్ 5 ఇయర్స్ లో. ఓకే.
ఇంటర్వ్యూ కాల్ వస్తుందా రాదా? ఏ కేటగిరీ, ఏ ఎగ్జామ్ కండి? గవర్నమెంట్ బ్యాంక్స్ అండి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నారు? 162 అండి. 162కి ఇప్పటి వరకు ఏ బ్యాంకులు పిలవలేదండి. కాకపోతే మొన్న వచ్చినటువంటి సప్తగిరి బ్యాంక్ నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలు 166 వరకు పిలిచారండి. కాకపోతే ఏంటంటే ఈ 160 ఈ 170 ఈ ప్రాంతాల్లో వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఎక్కువ మందికి ఐబీపీఎస్లో క్లర్క్ గాను పిఓ గాను సెలక్షన్ వచ్చేసినాయి ఎక్కువ మందికి. అంటే అందరికీ వచ్చినాయి అని చెప్పుకోలేం, కానీ కొంతమందికి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ దాని ప్రకారం అయితే ప్రతి బ్యాంకు 5 సార్లు కాల్ఫర్ చేశారండి. అంటే 5 టైమ్స్ నోటిఫికేషన్ ఇచ్చి పిలిచారు. ఇప్పుడు 166 వరకు వచ్చింది కాబట్టి 162 వరకు అంటే 160 వరకు ఈ సంవత్సరం లోపు వస్తాయని అనుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. సార్ మరి పీఓస్ కి ఆగస్ట్ లో ఎగ్జామ్ అని ఆగస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళ ప్రిపరేషన్ దీంట్లో ఈ ఎగ్జామ్ లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటేనండి, ప్రతి విద్యార్థికి జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు 200 మార్కులు 200 క్వశ్చన్లు ఉంటే 200 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలనుకుంటారు. దాంట్లో తప్పులు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ మొత్తం పేపర్ అంతా పూర్తి చేయాలనేటటువంటి తపంతో తప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకని ఇంతకు ముందు గడిచినటువంటి మనం ఎస్బీఐ ఎగ్జామ్స్ అన్ని చూస్తే 100 మార్కుల లోపు అంటే 200కు 100 మార్కుల లోపు వచ్చిన అంటే 100కి దగ్గరగా వచ్చిన ప్రతి విద్యార్థి సెలెక్ట్ అవుతున్నాడండి. అంటే 95, 100 ప్రాంతాల్లో. సో 110, 120 మార్కులను టార్గెట్గా చేసుకొని చేసినంత వరకు పర్ఫెక్ట్గా చేస్తే, ఎందుకంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉందండి. అంటే క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, అటెంప్టెడ్ మిస్టేక్ క్యారీస్ 1/4 మార్క్ నెగిటివ్ అండి. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ తెలిసినా తెలియకపోయినా మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళటం వలన ఎక్కువ మార్క్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకని బాగా తెలిసినటువంటి 100 నుంచి 120 క్వశ్చన్లు కనుక అటెంప్ట్ చేసినట్లయితే డెఫినెట్ గా ఈ ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వచ్చు. ఓకే సార్. సార్ మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్తే మా, మీ పేరు? నా పేరు సంధ్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సంధ్య? విజయవాడ నుంచి. ఓకే, మీ సందేహాన్ని అడిగండి. శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఓకే మ్యామ్. హలో సార్. చెప్పండి అమ్మా సంధ్య. నాది బీటెక్ అయిపోయింది సార్ రీసెంట్లీ. ఓకే ఓకే, ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 94 సార్. ఓకే. నెక్స్ట్ ఆగస్ట్ లో పిఓ అండ్ క్లర్క్ పత్ని కదా సార్ ఐబీపీఎస్. అవునమ్మా. దానికి ఎలిజిబుల్ ఏనా సార్? ఎలిజిబిలిటీ వస్తుంది కదమ్మా. అంటే యాక్చువల్ గా నోటిఫికేషన్ లో ఒక పర్టికులర్ డేట్ ఇస్తాడమ్మా ప్రతి నోటిఫికేషన్ కి. ఆ డేట్ కి మనకి 21 సంవత్సరాలు. అంటే నోటిఫికేషన్ లో మాత్రమే మనకు తెలుస్తుంది ఆ డేట్, కట్ ఆఫ్ డేట్ ఏంటి అనేది. ఆ డేట్ కనుక 21 సంవత్సరాలు అంటే ఇంజనీరింగ్ ఇప్పుడు 94 అన్నారంటే ఆల్రెడీ 21 డెఫినెట్ గా కంప్లీట్ అయిపోయి ఉంటాయి. మీకు అర్హత ఉందమ్మా, ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సంధ్య. సార్ పీఓస్ ప్రిపరేషన్ గురించి చెప్తున్నారు. వీళ్ళ ఎగ్జామ్ టైమింగ్ కూడా ఎలా ఉంటుంది? ఎగ్జామ్ యాక్చువల్ గా ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 1 గంటేనండి. ఈ గంటలో 100 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. 100 క్వశ్చన్లో 70 నుంచి 80 క్వశ్చన్లు కనుక కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగితే డెఫినెట్ గా ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే మెయిన్స్ ఎగ్జామ్ కి, ప్రిలిమినరీ ఎగ్జామ్ కి, మెయిన్ ఎగ్జామ్ కి ఉన్నటువంటి అంటే ఎస్బీఐ సైట్ లో పెట్టిన డేట్ల ప్రకారం 20 రోజులు 25 రోజులు గ్యాప్ ఉందండి. ఈ 25 రోజుల్లో ఈ మెయిన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడానికి టైం సరిపోదు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిటికి కూడా, ఎందుకంటే ఆ ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి 3 కామన్ సబ్జెక్టులు ఉన్నాయి, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్. ఈ 3 సబ్జెక్టులు మెయిన్ ఎగ్జామ్ కి సరిపడే రేంజ్ లో ఇప్పటి నుంచే కనుక ప్రిపేర్ అయినట్లయితే ఆ ఉన్నటువంటి 20 రోజుల్లో మార్కెటింగ్, కంప్యూటర్స్, జీకే ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుందండి. సార్ మరి క్లర్క్ దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఎప్పుడు? ఈ క్లరికల్ ఎగ్జామ్, ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి డిసెంబర్ లో ఉంటుందండి. డిసెంబర్ లో ఉన్న ఎగ్జామ్ కి 2.5 నెలల ముందు నోటిఫికేషన్ వస్తుందండి మనకి. అదే విధంగా ఇంటర్నెట్ లో మనకు కనపడుతున్న సమాచారాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే జూలైలో ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారంలో ఉందండి. ఓకే సార్, మరి ఈ రోజు మా స్టూడియోకి వచ్చి బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి చక్కటి అవగాహన కల్పించారు శ్రీధర్ గారు, ధన్యవాదాలు సార్. మరి ఇది ఈనాటి మన యువత భవిత కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.